అంటే డబ్బు కోసం డాన్స్ పెట్టారు. నేను ఇన్ని ఇంటర్వ్యూలు చేశా కానీ నాకు ముగ్గుడే ఇంటర్వ్యూ మీరే అన్నారు అసలు. ఇంటెలిజెంట్ ఫెలో. మీరే అన్నారు. నేనేం చేయాలి? క్లాప్స్ బా. అమ్మగారిని కోల్పోయారంట. ఎప్పుడైనా బాధపడ్డారన్నా? హే గాయ్స్, వెల్కమ్ టు తిన్నారా మామ. అట్ ప్రెజెంట్ మనకి D10 మరియు జబర్దస్త్ చాలా పెద్ద పెద్ద షోల్లో చేస్తున్న పండుగ గారు ఉన్నారు. నాకు వెల్కమ్ అన్నా. వెల్కమ్ అన్నా. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అన్న. మా ఛానల్లో వచ్చి ఇంటర్వ్యూ చేయడం చాలా హ్యాపీగా ఉంది మాకు. మీకు ఎలా అనిపిస్తుంది అన్న ఇక్కడ రావడం? ఇప్పుడు వచ్చింది కదా. ఓకే, అండ్ మన గుండం శ్యామ్ గారు ఇక్కడ రెస్టారెంట్ ఓనరు. సార్ వెల్కమ్ సార్. ఒక స్మాల్ గిఫ్ట్ మా తరఫు నుంచి అన్న. స్మాల్ ఓకే సరే. సార్ కొత్తగా తీసుకున్నారు ఈ ఫ్రాంచైజీ. సారే నడుస్తారు. మిగతాదంతా పర్సనల్ మాట్లాడతాను. పర్సనలే కెమెరా వస్తలే మాట్లాడతాను. ముందు ఉండాలి. ఓకే గాయ్స్, రెడీ. ఇంటర్వ్యూ ఫుడ్ పెట్టారు అంటే ఫుడ్ లో ఛానల్ అయితే తిందామరా మా ఛానల్. అందుకోసం ఇంట్లో మాట్లాడదాం. ఇద్దరం తింటూ మాట్లాడాలి. సరే ఓకే. కంప్యూటర్ అమ్మాయి ఉంటే కంప్యూటర్ తీసుకొస్తావా? ఏం మాట్లాడతాడు నువ్వు? ఓకే, యాక్చువల్లీ ఇప్పుడు మనం విలేజ్ రెస్టారెంట్ లో ఉన్నాం. విలేజ్ పాండురంగాపురం, వైజాగ్ పాండురంగాపురం మీద విలేజ్ రెస్టారెంట్ లో ఉన్నాం. నేను పెట్టా. సరే ఓకే అన్నా. ఏదో తేడాగా ఉందేంటి? మీరే అన్నారు. నేనేం చేయాలి? క్లాప్స్ బా. ఇంటి క్వశ్చన్ అడగమని చెప్పాను అన్న. నేను తిన్నది కాదు. నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ప్రతి ఒక్కరి జీవితంలో అమ్మ నాన్న అనేది ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఉంటుంది. కానీ మీ 3 సంవత్సరాల ఏజ్లోనే మీ అమ్మగారిని కోల్పోయారంట. ఎప్పుడైనా బాధపడ్డారన్నా? తల్లిదండ్రుల సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. కానీ మీరు అది తల్లి సపోర్ట్ ని మీరు చూడలేదు. అది చూడలేదు అంటే మీరు 3 years అప్పుడు మీ డాక్టర్ కూడా చూసారు, అదంతా చూసారు, పెట్టారు. దానిపైన మీరు పడే ఫీలింగ్ ఏంటన్నా? మీకు ఏమనిపిస్తుంటుంది? ఆబ్వియస్లీ అందరికీ ఫీలింగ్ ఉంటుంది. మదర్ లేనప్పుడు ఎలా ఫీల్ అవుతున్నా ఆ ఫీలింగ్ అందరికీ సేమ్ ఫీలింగ్ ఉంటుంది. నాకు స్పెషల్గా మీ నాన్నగారు ఆటో డ్రైవర్ అండి కదా, ప్రస్తుతానికి కూడా ఆటో డ్రైవింగ్ చేస్తున్నారా? లేదా? చేస్తున్నారు. ఓకే, ఎక్కడన్నా? ఎక్కడన్నా? రాజు. అంటే మీరు ఈ పొజిషన్ వెళ్ళారు కదా, మీరు ఎప్పుడు చెప్పలేదా మార్నింగ్ అని చెప్పారు? ఓకే, ఆయన ఇష్టం ఆయన చేసుకుంటాను. ఇప్పుడు నువ్వు ఫ్యూచర్ నీ సొంతం కూర్చున్నావు, ఎందుకు నీకు ఇష్టం? నేను చెప్పినాను ఆపో, నువ్వు తింటావు. అయితే ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మీరు మాత్రం ఎప్పుడు చెప్తూ ఉంటారు తినండి అన్న, తింటూ బాగా. నువ్వు తింటుంటే నా నిండు ఏంటన్నా అందరూ నువ్వే చేస్తాను భయం వేస్తున్నాను. యాక్చువల్లీ మీరు ఒక టాప్ స్టూడెంట్, IIT మద్రాసులో చదువుకున్నారు. ఈ డాన్స్ రావాలని ఇది ఎలా అనిపిస్తుంది? ఎందుకు వచ్చింది ఈ డాన్స్ రావాలి, ఈ డాన్స్ రావాలని? ఎందుకంటే ఇవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు నేను డాన్స్ రావడం వల్ల నీకు ఎలా అనిపిస్తుంది? అవన్నీ వదిలేసి ఎలా అనిపిస్తుంది లేదన్నా? నీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు నీకు పండుగ వ్యక్తి టాపర్ కదా, చదువుకుంటే బాగుండేది కదా, డాన్స్ కూర్చొని అనిపించిందా? లేకపోతే అబ్బా డాన్స్ పెట్టి చాలా మంచి పని చేశాడయ్యా అనిపించిందా? నాకేమనిపిస్తుంది చూస్తున్నాడు నీకు ఏదైనా ఫీలింగ్ ఉంటే అప్పుడు నచ్చింది. అంటే ఒక టాప్ డాన్స్ లోకి ఎందుకు వచ్చాడని చెప్పాలి కదా. ఆ టైంలో ఉన్న సిచ్యువేషన్స్కి నేను డాన్స్లోకి వచ్చానని చెప్పాను. అది ఏంటో
ఇంట్రెస్ట్ అదే కొద్దిగా ఫైనాన్షియల్గా డౌన్ ఏదైనా కొనుక్కోవడం డబ్బులు లేకపోతే లక్షలు ప్యాకేజ్ ఇస్తారు కదా సాఫ్ట్వేర్ మరి ఎడ్యుకేషన్ ముందు నేను ఆల్రెడీ అయ్యి ఆల్మోస్ట్ ఇంకో 3 years లో అయిపోతామన్నా. మరి ఎలా ఇస్తావు డబ్బులు అంటే డబ్బు కోసం ల్యాబ్ పెట్టారు అంతే మరి నేను సత్కారాలు ఏం కావాలి డబ్బులు కావాలి సత్కారం సంపాదించాలి ఉన్న టాలెంట్తో సంపాదించుకోవాలి అందుకే డాన్స్ అంతేగాని డబ్బులు కోసమే డాన్స్ కాదు. అయితే ఒక విషయం డ్యాన్స్ వచ్చేది బాగా ఉంది. ఇండస్ట్రీలో సినిమాలు చేయాలి అంటే ఇంట్లో పల్లి నేను వేస్తానండి ఒక్కసారి చికెన్ తిను ఆ పల్లి ఏం చేసింది ఒక్కసారి సపరేట్ తీసి హెవీ కడిగి అనుకోని ఏదో మాట్లాడుతున్నాయండి యాక్చువల్లీ చాలా పడుతున్నాయా నేను మాట్లాడాలో మీరు మాట్లాడతారా? నేనేమన్నా యాక్చువల్లీ ఇండస్ట్రీకి వచ్చింది జాతర మాస్టర్, జానీ మాస్టర్. మీరు రియల్ స్క్రీన్లో హీరోలు అంటే హీరోలకి కొరియోగ్రాఫర్గా కనిపిస్తున్నారు. మీలాంటి యంగ్స్టర్స్ ఎందుకు భయపడట్లేదు? ఇంకా ఎంగే కదా కొంచెం ఆ ఏజ్ వచ్చే కనిపిస్తాను అన్న మీకంటూ చాలా పేరు పలుకుబడి నేను మీకంటూ ఒక బ్రాండ్ ఉంది కానీ మీలాంటి వాళ్ళు ఎందుకు కనిపిస్తున్నారు? ప్రస్తుతం టీవీలో కనిపిస్తున్నాం కాబట్టి సినిమాలకి కనిపించింది ఇది అయిపోయింది మరి సినిమాలో కనిపిస్తుంది గీతంలో కొరియోగ్రాఫర్ చేసే ఆశ ఉన్నా అన్న నేను ఇన్ని ఇంటర్వ్యూలు చేశా కానీ నాకు ముగ్గుడే ఇంటర్వ్యూ మీరే అన్నా అసలు. ఇంటెలిజెంట్ ఫెలో. చాలా అన్నీ క్వశ్చన్ అదే కదా అంటే నీకేమన్నా అలా చేసే ఆశ ఉందా లేదు నాకు తెలియదు చేపలో ఉందా లేదని తెలియదు చేపలు మీరు చూపించుకుంటాం జ్యోతిషుడు చెప్తాడన్నా ఎవరైనా నమ్మకం లేదే బాబు కూడా ఒకటి చెప్తారు కదా ఓకే దేవుడు నమ్మరా అన్న మీరు? నమ్ముతాను ఓకే అసలు బిగ్ బాస్ పైన మీ ఒపీనియన్ ఏంటన్నా? నాకు బిగ్ బాస్ ఇక్కడ వచ్చింది ఓకే మరి ఎందుకు వెళ్ళలేదు? వెళ్ళాలి చేపలు రాసి రాసి పెట్టలేదు మరి 7 ట్రై చేయాలి. 6 ట్రై చేశాను అవ్వలేదు 7లో అవసరం లేదు నాకు నమ్మకం లేదు మరి బిగ్ బాస్కి అయితే వెళ్ళదు. తెలియదు 2014లో మీరు డ్యాన్స్లో యాక్టివ్ చేశారు కదా, అర్థాలుగా గుర్తుందా లేదా? లేదా? సో ఎంట్రీ ఇచ్చినప్పుడు మీ ఇన్స్పిరేషన్ ఎవరన్నా? లైఫ్లో ఎవరు ఇన్స్పిరేషన్ ఉంటారు కదా డ్యాన్స్లో డ్యాన్స్ అయితే ప్రోగ్రామ్ ఎందుకు లేదు? డ్యాన్స్ బాగా చేస్తారు కదా ఏంటి అది ఇన్స్పిరేషన్తో ఎంతో వచ్చారంట. స్టార్ట్ చేయడం ఆయన ఇన్స్పిరేషన్ స్టార్ట్ చేస్తారు మీ లైఫ్లో మీకు బెస్ట్ మెమరీ ఏంటన్నా? ఇద్దరు కలిపి మేడమే తాగుతారు తాగి ఊరుదాము తాగితే ఊగుతారా మీరు ఎప్పుడు ఊగలేదు అది తాగుతావా అలా తాగుతా ఇప్పుడే ఊగుతున్నావు తాగితే ఇంక ఊగుతావు కదా యాక్చువల్లీ డీ టైటిల్ విషయంలో రాజకీయం జరుగుతుంది. బయట రాజకీయాలు పట్టించుకో ఇప్పుడు డీలో చేసిన కూడా పట్టించుకో నాకు తెలియదు కూడా D10 పండు అనే వ్యక్తి వన్ ఆఫ్ ది టాప్ కంటెస్టెంట్ అయినా సరే అతనికి కాకుండా వేరే అతనికి టైటిల్ రావడం లేదు. నేను చేస్తున్నావా నిజం నిజం నువ్వు చెప్పినందుకు నిజం అనుకుంటున్నావు నువ్వు ఏది టాప్ డ్యాన్స్ టాప్ నిజంగా ఊరుకో మా విషయంలో మీరు టాపే అన్న. తింటా ఫుడ్ తింటా బ్లాగ్ ఇప్పుడు కావాలి ఇస్తా టాప్ అనగా మా విషయంలో టాపే అన్న. నాకే సిగ్గేస్తుంది ఎందుకన్నా? మరి ఎక్కడికి ఎక్కేస్తున్నావు సరే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వండి అన్న. ఆడియన్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ ఇది రాజకీయం జరుగుతుంది అన్నారు. లేదు పాలిటిక్స్ అనేది ఏమి ఉండదు కానీ బట్ డెఫినెట్గా చెప్పాలంటే నేను విన్ అవ్వలేదంటే అది ఆబ్వియస్గా నేను విన్ అయ్యే కంటెస్టెంట్ కాదు అది నాకు కంటెస్ట్ చేస్తున్నాను కదా నా సైడ్ నుంచి నేను నా వరకు నేను ఎంత బెస్ట్ ఇవ్వాలి అంత ఇస్తాను అంతవరకు నేను మరీ టైటిల్ గెలిచి అంత మిగతా వాళ్ళని ఓడించి అంత కంటెస్టెంట్ అయితే కాదు అది ఫ్యాషన్ అందుకే నేను ఎప్పుడు ఫీల్ అవ్వాలి అలా టైటిల్ గెలవాలని మళ్ళీ అలాగే లేదు బట్ ఆడియన్స్కి డాన్స్గా నేను ఏమి కూడా అది ట్రై చేస్తాను ప్రేమ కథ అనేది మీ ఫస్ట్ కొరియోగ్రఫీ మూవీ అవునా?
దానిపైన ఎక్స్పీరియన్స్ ఏంటన్నా అసలు ఎలా ఫీల్ అయ్యారు తర్వాత అవకాశం వచ్చిన తర్వాత ఫస్ట్ ఎంత ఇచ్చారు రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారు ఆ టైంలో మీకు ఫీలింగ్ లక్ష్మణ్కి వెళ్ళి ఇంట్లో ఇచ్చా నేను పట్టుకెళ్ళి అంటాను ఇంట్లో ఇచ్చా ఇంట్లో ఇచ్చా ఏంటి నాకు ఎన్నో అలవాట్లేదు నేర్పి నెక్స్ట్ గోల్ ఏంటన్నా తెలీదు నీకు తెలిసిన జ్యోతిష్ రావు చెప్పయ్యా నెక్స్ట్ గోల్ అంటే నాకు తెలియదే నేను పోతాను నాకు ఇది వద్దు ఇంతేయా నువ్వు అసలు మీకు మీ స్టూడెంట్స్ ఉంటారు కదా డ్యాన్స్ డాన్సర్స్ మంచి రిలేషన్ ఏముంది ఎలా ఉంటుంది అన్న బాగుంది నేను పిలుస్తాను అమ్మాయిని పిలుస్తాను అయితే మీరు ఒక టైంలో ఆర్థికంగా కూడా ఆదుకున్నారని నాకు చాలా మంది ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మరి దానిపైన అవసరం బట్టి నాకు అవసరం తీసుకో మన చేతిలో ఉంటే మన చేతిలో లేకపోతే ఏమో లేదు మనకి మనకే లేదు ఉంటే ఖచ్చితంగా అందుకే దేవుడు కోరుకున్నాను దేవుడు నాకు 1 కోటి రూపాయలు చేతిలో పెట్టేసేవండి ఎవరికైనా హెల్ప్ కావాలంటే చేద్దాం నాకు 10 లక్షలు 20 లక్షలు అండి 20 దేవుడు నన్ను కాదు ఏ 1 కోటి రూపాయలు నాకు ఇచ్చిన నీకు ఎవరు 5 లక్షలు అట్లా అంటావా యాక్చువల్లీ మీ సందీప్ ఉన్నాడుగా అవును మీ దగ్గర అసిస్టెంట్గా చేసి కొరియోగ్రాఫర్ అయ్యారు మీ దగ్గర చేసిన మాస్టర్ దగ్గర అవును అసలు మా తమ్ముడికి మీకు ఫీలింగ్ అసలు బాండింగ్ ఎలాంటిది సందీప్ నీకు సందీప్ అన్న తమ్ముడు అన్న అలాంటప్పుడు వాడికి క్వశ్చన్ అడగకూడదు మీ ఇద్దరు సర్టిఫికేట్ చదువుకున్నాం సందీప్ గురించి మీ ఇద్దరి మధ్యలో బాండింగ్ ఏంటండి అన్నదమ్ములు ఓకే అన్నకి ఇప్పుడు ఫీల్ అయ్యావా అన్నకి నీకు అన్న అవుతుంది తమ్ముడు అవుతుంది నాకు తమ్ముడు అవుతుంది ఇప్పుడు ఫీల్ అయ్యావా దేని గురించి నాకంటే మంచి అది అని చెప్పేసి నేనే ఏమో తెలియదు తెలియదా కానీ నీకంటే మంచి అని అని నేను చెడ్డాను ఆయన ఇల్లు అడిగావు చెప్పాను ఇప్పుడు నువ్వేం ఫీల్ అవుతావు నేను చేసుకున్నాను మీకు మీ డీటెయిల్ కంటెస్టెంట్స్కి మధ్యన ఉండే ర్యాప్ అంటే డీలో నేను ఎప్పుడు కరెక్ట్ అయితే డీటెయిల్స్ ఎవరు కావాలి అందులో నేను ప్రతి ఒక్కరు బాగా కరెక్ట్ అయ్యాను మీకు ఐశ్వర్యకి ఏదో జరిగిందంటే ఏంటది ఒకసారి కొట్టింది ఏం కొట్టింది అంటే అది ఏం కొట్టింది బ్రో ఒకసారి కొట్టింది అన్నాను కదా అర్థం చేసుకున్నాను మళ్ళీ నన్ను ఎవరైనా చెప్పాను అది ఏం కొట్టింది నువ్వు ఇప్పుడు కొడతావు ఏంటి నేనెందుకు కొడతాను బ్రో నీకు అదే నువ్వు నన్ను కొట్టిందని చెప్పి నువ్వు ఇలా ఐశ్వర్యం కొడతావు ఏంటి లేదు కదా అక్షరాలు అక్షగా నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాను క్లాస్ మీకు శాఖ మాస్టర్ గల ర్యాప్ అలాంటి అంటే ఒకవేళ వచ్చేదాన్ని నాకు పార్లమెంట్ ఉంటే అలాంటి పార్లమెంట్ ఎందుకంటే అతను చాలా మంది యంగ్స్టర్స్ సపోర్ట్ చేస్తున్నారు అండ్ శాఖ స్టూడియోస్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టారు చాలా మంది యంగ్స్టర్స్ అతను లైఫ్ ఇస్తున్నారు అంటే స్క్రీన్లో కనిపించడానికి అతను చేయాల్సిన సపోర్ట్ ఆయన చేస్తున్నారు కానీ నువ్వు వెళ్ళకు ఏం బ్రో సపోర్ట్ చేస్తాను కానీ నువ్వు వెళ్ళకు శాతం మాస్టర్ దాన్ని రావాలి శాఖర్ మాస్టర్తో వీడియో ఉంది బ్రో ఇందులో పుట్టిన కూడా ఉంటుంది ముందే చెప్పాల్సింది కదా బ్రో నేను చెప్పేటప్పుడు అవునా ఆల్రెడీ మాట్లాడా బ్రో అదే నువ్వే తినేస్తాను పిలుస్తాను నీవే తినేస్తాను మాకేం పెద్ద బ్రో తినండి బ్రో పెట్టండి అది పెట్టండి ఆ లస్సి కూడా ఇచ్చేది తాగేసి వెళ్ళిపోతాను బ్రో బ్రో తినండి బ్రో మీరు ఇంటర్వ్యూ పెట్టింది నువ్వు తినడానికి లేకపోతే బ్రో ఇట్స్ ఫుడ్ లాగ్ చేస్తారు బ్రో ఎక్కడ ఫుడ్ లో వచ్చాను నువ్వు ఒకడే చెప్తున్నావు ఫుడ్ మమ్మల్ని నీకు తిన్నప్పుడు తినొద్దని నేను చెప్పట్లే కదా ఇప్పుడు నువ్వేం చేస్తుంది నేను బ్రో ఇప్పుడు శేఖర్ మాస్టర్ నీకు కనెక్షన్ ఏంటి చెప్పు బ్రో పర్లేదా D10కి D11కి తేడా ఏంటి వాళ్ళకి అడిగితే నేను ఇంకేం చెప్తాను బ్రో అంటే ఆగారు మీరు తింటున్నారు తిండి చెప్పండి చెప్పు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే అసలు వైజాగ్ లో ఎక్కువ ఉండడానికి గల కారణం ఏంటి ఇక్కడ అమ్మాయిలు ఎక్కువ ఉంటారు అమ్మాయిలతో తిరగడం ఎక్కువ అవ్వడం కానీ అవును ఒక్కరు చూసావు కదా చూసావు ఎవరు అమ్మాయి ఏమో బ్రో నాకేం తెలుస్తుంది ఎవరంటే ఏమో తెలియదు ఏమో తెలియదు బ్రో చూసాను నేను చూసి వదిలేస్తా బ్రో అలా తిరుగుతానంటే చూసి వదిలేస్తావు ఇది కూడా అలాగే వదిలేదు ఎక్కువ మంది అమ్మాయిలతో అమ్మాయి చెల్లి అవ్వచ్చు అక్క అవ్వచ్చు గర్ల్ఫ్రెండ్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు ఏం తిరిగి తప్పేంటి
అమ్మాయిలు తిరగవసలా ఏ అట్లా కాదు, ఇష్టం లేదు. ఇష్టం లేదా చెప్పు మరి. అమ్మాయిలతో తిరగను. గ్యాప్ ఇస్తే మేము ఏదో అనేసుకుంటాను. అమ్మాయిలతో తిరగను. నా గర్ల్ ఫ్రెండ్తో నాకు అర్థమైంది. ఏంటి నువ్వు అమ్మాయిలు తిరగవు. నా గర్ల్ ఫ్రెండ్ ఒక్క అమ్మాయితోనే తిరుగుతాను. బయటలో ఉందా? ఇష్టం ఎందుకు బాగా తింటావు. తింటే దానికి దీనికి ఏం సంబంధం లేదు. నేను తిండి గురించి మాట్లాడలే బాబు. నేనేమన్నాను నువ్వు తిన్నావంటే అమ్మాయి కూడా పెడతావు కొద్దిగా. అట్లా ఐ థింక్ వాట్ శ్రీకాకుళంలో ఈవెంట్స్ కి ఎక్కువ ఇవ్వడానికి గల బాగుంది. అసలు సంవత్సరం ఏంటి అసలు ఈవెంట్స్ వస్తుంది. బాగా చేస్తే వస్తాయి. ఎన్ని 4 స్టెప్లు వేసి 70,000 తీసుకుంటారు కదా. 4 స్టెప్లు ఎందుకు వేస్తాను బాబు? 2 స్టెప్లు దాటేస్తాను. 2 స్టెప్లు టాపిక్ లేదా. అసలు మీ క్వశ్చన్స్ అని పెడతా కదా ఎవరితో ఇంటర్వ్యూ చేసినప్పుడు. నువ్వా? నేను పెడతా. అంత ఖాళీ కూడా అంటే క్వశ్చన్స్ ఏమైనా వస్తాయేమో పిక్ చేయడం. అంత ఖాళీ లేదు అన్న. నేను కూడా బిజీగా ఉన్నాను. మీరంత బిజీగా ఉన్నా నేను కూడా అంతే బిజీగా ఉన్నాను. అది యాక్చువల్లీ పండు బావ మ్యారేజ్ ఎప్పుడు అని క్వశ్చన్ అడిగిందన్న. మీ గర్ల్ ఫ్రెండ్ అప్పుడు చేసుకొని ఉన్నాయా? ఒకళ్ళే చేసుకోవాలండి కదా. ఇద్దరా ఎప్పుడు చేసుకుంటావు? అంత ఇంట్రెస్ట్ లేదు. నన్ను అడిగినప్పుడు కూర్చుని అడుగు. 2 years తెలుసు. 2 years నాకు 3 years పడతాయి. నువ్వు వస్తావా మ్యారేజ్? అది కూడా ఈవెంట్ తక్కువ. డబ్బులు మాత్రం ఇస్తారు. డబ్బులు ఇస్తే చాలు. అయితే బుల్లెట్ రెస్టారెంట్లో ఫుడ్ ఎలా ఉన్నప్పుడు చాలా వాడిపోయింది. అదే తిందాం అనుకుంటున్నాను. తింటున్నాను. తిని పర్లేదు కూర్చుంటా. పల్లీలో ఉన్నాయి కావాలా? అవసరం లేదు. వాళ్ళ పక్కన కూర్చుంటా. తిని తిన్నాలే పర్లేదు అడుగు. అడగనా మీకు యశ్వంత్ మాస్టర్కి మధ్యన ఉన్న బాండింగ్ ఎలాంటి అన్నా? ఏంటంటే ఆయన ఇప్పుడు ఫిలిమ్స్లో చేస్తున్నారు, హీరోగా చేస్తున్నారు, అదే పెద్ద కొరియోగ్రాఫర్గా ఉన్నారు. మీ దగ్గర నుంచి వచ్చిన అతనే ఆయన కూడా. వచ్చలేదని చూస్తున్నాయి. మీ ఇంటికి అతనికి మధ్యన ఉన్న బాండింగ్ ఏంటి? ఎలా ఉంది అసలు? మంచి ఫ్రెండ్స్. అంటే ఇండస్ట్రీకి నాకంటే ముందు వచ్చిన యశ్వంత్ మేము చాలా ఫ్రెండ్లీగా కలిసిపోయాం. అంటే ఒక సీనియర్ జూనియర్ కలిసి మీరు క్లాస్మేట్స్ రెండు క్లాస్మేట్స్ స్టార్ట్ చేసి క్లాస్మేట్స్ ఎండ్ అయిపోయింది. అతని సినిమా వస్తుంది అతను. మీరు మా ఆడియన్స్కి అతని సినిమా గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలా వాళ్ళు యశ్వంత్ అంటే ఒక హీరో మెటీరియల్ ముందు నుంచి చాలా మాట్లాడారు. నాకు మంచి అవకాశం వచ్చింది. ఆయన ప్రొడక్షన్ రావడం అనేది చాలా కష్టం. అదృష్టం. అందుకని మనం కూడా టీజర్ కూడా చూసా. చాలా బాగుంది. జనాలు చూపించారా? ఇంకా లేదు. రిలీజ్ ఏదో రిలీజ్ అయింది. ట్రైలర్ రిలీజ్ అవ్వాలి. ట్రైలర్ ఇంకా టైం పడుతుంది. నా ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ ఈ క్వశ్చన్ అడగమన్నారు. మీకు బ్రేకప్ అయింది అది సెలబ్రిటీ టైంలో? ఏదో అమ్మాయి అడిగింది, నా ఫ్రెండ్ అడిగాడు. ఇది తప్ప నువ్వేం అడగవా? కాదు బ్రో, నువ్వు అడుగుతావు అడగవా? నేనే అడుగుతా. అయితే హాస్పిటల్ ఫస్ట్ ఆస్మి క్వశ్చన్, మళ్ళీ ఇది కూడా ఆస్మి క్వశ్చనే. సరే చెప్పు, ఏమడిగాడు చెప్పు. ఒక బ్రేకప్ అయిన తర్వాత అక్కడి నుంచి రిలైజేషన్ అయిపోయి బయటికి రావడం ఎలా అని అడుగుతున్నాడు. మనం చాలా పెయిన్ ఫీల్ అవుతున్నాడు అంట. డోర్ తీసి బయట అందులేముంటాయా బాబు? డోర్ తీసి బయటకు వస్తే అవ్వదు. మరేంటి ఆ పెయిన్ నుంచి బయటకు రావడం. పెయిన్ నుంచా? దానికి పెయిన్ ఫీల్ అయ్యేటోడు ఏం చేస్తున్నాడు తెలియదు. మనోడు అసలు చాలా పెయిన్ లో ఉన్నాడు. ఎవరు? ఆ అబ్బాయి పెయిన్ లో ఉన్నాడు. ఎక్కువ ప్రేమించారు. చాలా ప్రేమించాడు. ఒక 10 ఏళ్ళుగా ప్రేమించాడు. అందుకే ఎంత చెప్పేది ఎక్కువ ప్రేమించాలి. లిమిట్ పెంచి లిమిట్ ఉంటే చాలు. ఎంత లిమిట్? ఎంత లిమిట్ అంటే ఒక అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయినా కూడా పర్లేదు వెళ్ళిపోయింది అని అప్పుడు అమ్మాయిలకు ఉండే రైట్స్ అబ్బాయిలకు లేవు. ఏం రేట్స్ లేవు అంటే ఏదో దిశా కానీ ఏదో ఒకటి. అంటే అమ్మాయికి ఏదైనా జరిగితే సొసైటీ అంతా బయటకు వచ్చారు. అబ్బాయికి జరిగేటప్పుడు అసలు పట్టించుకోవట్లేదు. చట్టాలు కానీ ఏవి పట్టించుకోవట్లేదు. దానికి కారణం ఏంటమ్మాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మాట చెప్తాను. అమ్మాయిలు సెన్సిటివ్ కాబట్టి వాళ్ళకి కొంత సపోర్ట్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఓకేనా? అందులో కొంతమంది అమ్మాయిలు తప్పు చేస్తారు, కొంతమంది అమ్మాయిలు ఓకే. ఇప్పుడు బోల్డ్గా ఉన్న అమ్మాయిల్ని చూసి సెన్సిటివ్ ఉన్న అమ్మాయిల్ని ట్యాపర్ మెసేజ్ చేయలేదు. సింపుల్. సొసైటీ దీన్ని అంత దాన్ని జడ్జ్ చేయలేదు ఎవరు. అమ్మాయినా కూడా ఇప్పుడు నువ్వు తప్పు చేస్తావు, మీతో నేను కూర్చున్నాను, నువ్వు నేను చెప్తున్నా జనరల్గా నువ్వు తప్పు చేస్తావు, నువ్వు తప్పుడు మనిషి, మీతో నేను కూర్చున్నాను, అలా నేను తప్పుడు మనిషి అయిపోతాను అవ్వదు కదా. అది నాకంటే ఇప్పుడు నాకు ఎక్కడ చెప్పలేదు. దేన్ని మనం రైట్స్ కావాలని అడగలేదు.
బట్ ఆబ్వియస్గా నువ్వు చెప్పాల్సింది ఏంటంటే కొంతమంది ఎవరైతే అమ్మాయిలు తప్పు చేస్తున్నారో వాళ్ళు రెస్క్యూ వాళ్ళు ఇలా చేయండి, ఇలా చేస్తే మిగతా అమ్మాయి కూడా ఇలా దాడి అయిపోతుందని చెప్పి చెప్పాలి. మీరు కుర్రోళ్ళకి ఇచ్చే మెసేజ్ ఏంటారు అసలు అని లవ్ చేయదు ఇంకా లవ్ చేయదు, లవ్ చేసినా డీప్గా వెళ్ళదు, కొంతవరకే వెళ్ళదు. ఎందుకంటే ఇలా సగనాలు పోవడం ఎవరు వీళ్ళు నిజంగా నేను సంగతి అయిపోయి కాబట్టి చెప్తున్నా ఈ మెసేజ్. నేను ఇంకా రాలుగా స్టేజ్ రాలేదు ఉండదు. ఆ స్టేజ్ అలా మీ స్టేజ్లోనే మేము ఉన్నాం. మీకంటే కొంచెం చిన్నవి ఉండొచ్చు కాదన్నట్లేదు. 23, 24 వచ్చి ఆల్రెడీ అయితే ఇంకో 2 ఏళ్ళు మనం కొట్టుకుంటాం అయితే టికెట్ అయిపోతుంది. టికెట్ పడుతుంది. సో అది ఓకే, ఏదైనా కూడా రైట్స్ గురించి మనం ఎవరైనా క్వశ్చన్ చేయాలి. అది మన హక్కు లేదు. కాకపోతే ఒక సొసైటీకి ఒక మెసేజ్, ఇలాంటి పెద్దవారికి ఒక మెసేజ్ ఇస్తుందామని. మెసేజ్ నుంచి అంత పెద్ద అయితే కాదు, బట్ చెప్తున్నా మెసేజ్ ఒక స్టోరీ పెట్టాను. ఇప్పుడు సొసైటీ ఎవరు పొలం చేసుకుంటూ పోతున్నారు. ఇప్పుడు మీకు నచ్చినట్టు వాళ్ళు ఉండరు, వాళ్ళు చేసుకుంటూ మనం అది చూడాలి.